సా క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు మీ బేబీస్ కోసం డిజైనరీ లెహంగా మీరే ఓన్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా ఓన్గా ఇలా తప్పకుండా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇలా 8 లేయర్స్గా ఫోల్డ్ చేసేసి, మనకు గాగ్రా ఫోల్డింగ్ తెలుసు కదా మీ అందరికీ, అలా ఇలా ఫోల్డ్ చేసేసి 16 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. 16 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నడుము దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేయండి. ఈ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ ఉండాలి. సో ఇప్పుడు నడుము దగ్గర అండ్ బాటంలో కూడా కట్ చేసేసేయండి. లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయింది. దీని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట. దీన్ని ఆల్రెడీ నేను కట్ చేశాను. సో లైనింగ్ మెయిన్ పార్ట్. ఇప్పుడు టాప్ పార్ట్ కోసం లైనింగ్ కట్ చేస్తున్నాం. 7 ఇంచెస్ విడ్త్, 9 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ నెక్కి విడ్త్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ 2.5 ఇంచ్ షోల్డర్గా తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ డౌను, నెక్ లెంత్ ఆర్ నెక్ డౌను 2 ఇంచెస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్మోల్ డౌను 3.5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ నెక్ని ఆర్మోల్ని డ్రా చేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని కట్ చేసేసేయండి. నెక్స్ట్ ఆర్మోల్ని కూడా కట్ చేస్తున్నాం. ఈ మెజర్మెంట్స్ మీ బేబీ సైజ్ని బట్టి మీరు తీసుకోండి. మీ బేబీ రెడీమేడ్ ఫ్రాక్ని యూజ్ చేసి కూడా మీరు ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం 4 లేయర్స్గా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం. తర్వాత ఇలా లైనింగ్ పీస్ని దాని మీద ఇలా పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసాం టాప్ పార్ట్ కోసం. ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. స్టిచ్చింగ్లో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో టాప్ పార్ట్ జాయిన్ చేస్తున్నాం. సో ఇలా 2 సైడ్స్ బాటమ్, నెక్, ఆర్మోల్ మొత్తం కూడా ఇలా ఎడ్జెస్ అన్నీ జాయిన్ చేసేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ కోసం ఇలా కర్వ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కట్ చేద్దాం. నెక్స్ట్ దీని మీద స్టిచ్ వేయండి. స్టిచ్ వేసుకున్నాక ఒక క్రాస్ పీస్ని దీనికి అటాచ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. సో అటాచ్ చేశాను. ఇలా టక్సెస్ వేసుకొని అక్కడక్కడ ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా క్రాస్ పీస్ అటాచ్ చేసేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. నెక్స్ట్ 4 ఇంచెస్ విడ్త్, 6 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఒక పీస్ లైనింగ్తో ఇలా తీసుకొని లైనింగ్కి అటాచ్ చేయండి. సో దీన్ని సేఫ్టీ పిన్ యూస్ చేసి ఇలా రివర్స్ చేయండి.
నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ చేద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ షోల్డర్ అండి. లెఫ్ట్ సైడ్ షోల్డర్ వచ్చేసి మామూలుగానే ఉంటుంది. రైట్ సైడ్ షోల్డర్ మాత్రం ఇలా కట్ చేస్తాం. షోల్డర్ ఇలా కట్ చేసుకొని ఒక పీస్ని అటాచ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఆర్మోల్కి బదులుగా ఇలా యాడ్ చేసి స్టిచ్ చేయండి. ఇది రైట్ సైడ్ షోల్డర్గా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేయడం అయిపోయాక మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉక్ కోసం సమ్ స్పేస్ని ఇలా కట్ చేయండి. దానికి ఒక క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్ చేద్దాం. తర్వాత దాన్ని కూడా రివర్స్ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. సో మీరు కూడా మీ బేబీస్ కోసం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా స్టిచ్ చేసుకోవడం. రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే ఇప్పుడు పిల్లలవే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి పెద్దవాళ్ళకన్నా. సో చక్కగా మనం మెటీరియల్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది మనకి. మీ బేబీస్ బర్త్డే అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మీరు ఇలా డిజైన్ చేసి వేశారంటే మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉక్కు కోసం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్మోల్ ఉంది కదా, దానికి ఒక పీస్ని అటాచ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆర్మోల్ ఉంటుంది కదా, దానికి మనం ఒక పీస్ని అటాచ్ చేయాలి. ఆ పీస్ 16 ఇంచెస్ విడ్త్ ఉండాలి. ఇది 2 లేయర్స్ కాబట్టి 6 ఇంచెస్ ఉంది. నార్మల్గా 12 ఇంచెస్, అలాగే 22 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఒక పీస్ తీసుకొని దీనికి ఎడ్జెస్ అంతా కూడా గోల్డ్ కలర్ లేస్ని స్టిచ్ చేస్తున్నాం. సో గోల్డ్ కలర్ లేస్ని ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ చేసాం. ఇప్పుడు ఈ పీస్ని మనం హ్యాండ్ స్పేస్లో అటాచ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఆర్మోల్కి దీన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసాం. నెక్స్ట్ ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా, సో చూడడానికి నీట్గా ఉండడం కోసం ఆర్మోల్కి కూడా ఒక క్రాస్ పీస్ని అటాచ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. నెక్స్ట్ టెక్సస్ వేసుకుంటున్నాం. టెక్సస్ ఎప్పుడు మన క్లాత్ని ఫస్ట్ 2 లేయర్స్గా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలంటే మొత్తం 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి, సో ఇలా డాట్స్ పెట్టుకొని ఫ్రంట్కి అలాగే బ్యాక్కి రెండిటికి ఇలా 2 టెక్సస్, ఫ్రంట్కి 2 టెక్సస్, బ్యాక్ 2 టెక్సస్ ఉండేలాగా టెక్సస్ వేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక నడుం బెల్ట్ అనేది ఒకటి అటాచ్ చేస్తున్నాం. సో ఇది బ్లౌజ్ పార్ట్. నడుం దగ్గర కొంచెం టైట్గా ఉండేదానికి నేను ఎల్ స్టిక్ ఇలా జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ మాత్రమే ఇట్లా ఎలాస్టిక్ జాయిన్ చేయండి.
సో ఇలా ఉంటుంది ఫైనల్గా. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా నడుం బెల్ట్ అటాచ్ చేసి దాన్ని జస్ట్ రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. దీనికేం ఎలాస్టిక్ యాడ్ చేయొద్దు. సో ఇప్పుడు 2 సైడ్స్ స్టిచెస్ వేసుకోండి. 2 సైడ్స్ క్లబ్ చేసి ఇలా స్టిచెస్ వేసుకోండి. మన బ్లౌజ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అలాగే రైట్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వేసింది రైట్ సైడ్, ఇప్పుడు వేస్తున్నది లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాం. సో స్టిచ్ చేయడం అయిపోయింది. దీన్ని రివర్స్ చేస్తే ఫైనల్లీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్. దీనికి కొంచెం డిజైన్ చేస్తున్నాం. దానికోసం ఇలా గమ్ పెట్టి దానికి ఇలా స్టోన్ లేస్ అటాచ్ చేస్తున్నాను. చేసి అక్కడక్కడ ఇలా నాట్స్ వేసుకోండి, ఊడకుండా నీట్గా ఉంటుంది. సో మొత్తం ఇలా లేస్ మొత్తం క్లాత్కి అటాచ్ చేసి ఇలా నాట్స్ వేస్తున్నాం. నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ అనేది మనమే ఓన్గా చేసుకోవచ్చు. అది ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా ఫ్లవర్స్ స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసేయండి. చూడండి, చూడడానికి చాలా నీట్గా ఉంది కదా, బాగా లుక్ వచ్చింది ఈ ఫ్లవర్స్ వల్ల డ్రెస్కి. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హ్యాంగింగ్స్ని కూడా మనమే ఓన్గా చేసాము. సో దీన్ని కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. వీటికి త్రీ బీడ్స్ని అటాచ్ చేసి దాన్ని పళ్ళులాగా దానికి అటాచ్ చేసేసాం. నెక్స్ట్ టాప్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సైడ్స్ అటాచ్ చేస్తున్నాం. వన్ సైడ్ అటాచ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసేయండి. సో ఇప్పుడు నడుం దగ్గర బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను 6 ఇంచెస్ విడ్త్, నడుము మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో అంతే లెంత్తో పీస్ అనేది తీసుకొని ఇలా లైనింగ్ పీస్తో అటాచ్ చేయండి. దీన్ని రివర్స్ ఫోల్డ్ చేయండి. దీన్ని మనం నడుముకి లెఫ్ట్ అండ్ రైట్ అటాచ్ చేయాలి. ఇది లెఫ్ట్ పార్ట్, లెఫ్ట్ మీన్స్ ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేయాలి. బ్యాక్ పార్ట్కి మనం ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ 2 ఎడ్జెస్ ఇలా ఎలాస్టిక్ యాడ్ చేయండి. ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవసరం లేదు. సో చూడండి నడుము విడ్త్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసేసి ఎలాస్టిక్ ఒకేసారి ఇలా యాడ్ చేసేసేయండి 2 ఎడ్జెస్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని కూడా అటాచ్ చేసేసాం. నెక్స్ట్ వీటి 2 ఎడ్జెస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ నడుం బెల్ట్ని బాటమ్ పార్ట్కి ఇలా అటాచ్ చేసేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం 1 సైడ్ అటాచ్ చేసాం కదా ఈ సైడ్స్లో. సో ఇప్పుడు రిమైనింగ్ సైడ్ని కూడా అటాచ్ చేస్తున్నాం. సో
సో అటాచ్ చేశాక కొంచెం స్పేస్ అటాచ్ చేయకుండా పైన కొంచెం స్పేస్ అటాచ్ చేయకుండా ఉంచి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. మనం నడ వేసుకున్నప్పుడు కట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి 2 సైడ్స్. మనం ఇందాక బ్లౌజ్ పార్ట్లో బ్యాక్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాం. అంతే స్పేస్ని ఇక్కడ కూడా చేయాలి. సో నెక్స్ట్ మనం ఇందాక నడుం పట్టీని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసాం కదా బాటమ్ పార్ట్కి. సో దాన్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మీరు ఇప్పుడు ఫోల్డ్ చేసిన స్టిచ్చెస్ సైడ్ స్టిచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు కదా, అది ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక సో ఒక స్ట్రైట్ స్టిచ్ వేయండి. ఫైనల్లీ ఇలా ఉంటుంది బాటమ్ పార్ట్. లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్ మనమే ప్రిపేర్ చేసాం, అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే కింద జిగ్జాగ్ చేయించాము. సో ఫైనల్లీ ఇది మన డ్రెస్ లుక్. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్లో మెసేజ్ పెట్టండి, డౌట్స్ ఉన్నా అడగండి.